హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్స్. లాస్ట్ టైం మన ఛానల్లో ఒక వీడియో అయితే అప్లోడ్ చేసినాం. అది ఏంటిదంటే డిఫరెంట్ స్టోర్స్లోకి వెళ్ళి సేమ్ ఐటమ్స్ అయితే బై చేసినాం. వీడియోకి ఎండింగ్లో ప్రైజెస్ కంపేర్ చేసి చూపించినాం. ఆ వీడియో పైన మీ రెస్పాన్స్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఈ రోజు ఈ వీడియోలో సేమ్ మళ్ళీ అవే స్టోర్స్లోకి వెళ్ళబోతున్నాం. కాకపోతే కాన్సెప్ట్ వచ్చేసి కొంచెం చేంజ్. అదేంటిదంటే ఎవరు ఏ స్టోర్లోకి వెళ్ళినా సరే ఆ స్టోర్లో నుంచి వెళ్ళి 10 రూపీస్ ఎంఆర్పి ఉన్న ఐటమ్స్ 3 తీసుకొని రావాలన్నమాట. సో ఇందులో కిక్ ఏంటిదంటే వాడు 3 ఐటమ్స్ తీసుకురావడానికి ఎంత టైం తీసుకున్నాడు అనేది కంపేర్ చేస్తాం. ఎవరైతే తక్కువ టైం తీసుకుని వస్తారో వాళ్ళు సేఫ్. లాస్ట్ 2 మెంబర్స్కి పనిష్మెంట్ అయితే ఉంటుంది. ఆ పనిష్మెంట్ ఏంటిది అని చెప్పేసి వీడియో మధ్యలో కానీ వీడియో ఎండింగ్లో కానీ నేను మీకు చెప్తా. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో! సో ఇప్పుడు వచ్చేసి ఎవరు ఏ మాటకు వెళ్ళాలని చెప్పేసి డిసైడ్ అయితే చేసుకుంటున్నాం. పోయినసారి లెక్క చిట్టీలు తీసుకోవడం కాకుండా ఇక్కడ ఒక బాటిల్ అయితే ఉంది. మీరు ఇట్లా ఫ్లిప్ చేసి ఎవరు బాటిల్ నిలబడతారో వాళ్ళు ఫస్ట్ తీసుకుంటారు. అరే డింపి వేసి అక్కడి నుంచి లైన్. చాలాసేపు ఫ్లిప్ చేసినాం, ఇది ఆగేటట్లేదు. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా పెట్టి ఇట్లా రొటేట్ చేస్తాం. ఎవరి సైడ్ ఆగితే వాళ్ళు తీసుకుంటారు. ఫస్ట్ ఇటు కూర్చోరా, నాకు స్ట్రేట్ కూర్చో. టింపు తీసుకో. ఇప్పుడే చెప్పక ఏంటిదో అందరికి వచ్చిన తర్వాత చెప్తాం. ఎవరి స్టోర్స్ అయితే వాళ్ళకి డిసైడ్ అయిపోయినాయి. నాకు వచ్చేసి రత్నదీప్, నాకు విమార్ట్, రిలయన్స్, మోర్ సూపర్ మార్కెట్. మన శేఖర్ గారికి వచ్చేసి నేషనల్ మార్ట్ అనమాట. ఈసారి కిరాణ్ షాప్ తీసేసినాం, నేషనల్ మార్ట్ అయితే పెట్టినాం. ఎందుకంటే అందరికీ స్టోర్స్ ఉండాలి, దానికోసం అనమాట. కిరాణ్ షాప్లో అయితే ఈజీగా దొరుకుతుంది. శేఖర్ది ఓకే, శేఖర్ గారి నేషనల్ మార్ట్. సో ఇప్పుడు వచ్చేసి ఒక్కొక్కరికి 100 రూపీస్ అయితే ఇస్తున్నా. పడరా, టేక్ ఇట్ శేఖర్, టేక్ ఇట్. ఒక్కొక్కరి దగ్గర 100 రూపాయలని ఒక్కొక్కడు 3 ఐటమ్స్ అయితే తీసుకురావాలి. 10 రూపీస్ అంటే 30 రూపీస్ అయితే ఛార్జ్ అవుతుంది. బిల్ ఎంతైనా వాడని దానిపైన ఎంఆర్పి 10 రూపీస్ ఉండాలి. అర్థమైందిగా? వెళ్ళిపోమా. మనం ఇప్పుడు ఇక్కడ నుంచి ఎంతైనా ఒక 10 కిలోమీటర్స్ దూరం అయితే వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి మన ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. చలో! సో ఇప్పుడు వచ్చేసి ఈ ఛాలెంజ్లో ఫస్ట్ ఓవర్ పోతారు, సెకండ్ ఓవర్ పోతారు అని చెప్పేసి ఏం లేదు. ఏ స్టోర్ ఫస్ట్ వస్తే ఆ స్టోర్ వాడు ఫస్ట్ పోయేస్తాడు. మనం పోయే రూట్లో ఏది ఫస్ట్ ఉంటుంది అంటే విమార్ట్ వస్తుంది, ఆ తర్వాత రత్నదీప్ వస్తుంది, ఆ తర్వాత మోర్ వస్తుంది, ఆ తర్వాత నేషనల్ మార్ట్, లాస్ట్కి రిలయన్స్ వదిలిరా. విమార్ట్ నాది. డింపిగాంతో స్టార్ట్ అవుతుంది, కూరగాయలతో ఎండ్ అవుతుంది అనమాట ఈ ఛాలెంజ్. ఇప్పుడు వాడు లోపలికి పోయేటప్పుడే టైం స్టార్ట్ చేస్తాం. వాడు ఆ 3 ఐటమ్స్ తీసుకొని ఎంతసేపట్లో బయటకు వస్తాడు అనేది ఒకటి చూస్తాం. అంతేకాకుండా ఒక టైం లిమిట్ అయితే ఉంటుంది. 15 మినిట్స్ లోపల పోయినోడు బయటికి రావాలి మళ్ళీ మన దగ్గరికి. ఓకేనారా? 15 మినిట్స్ లోపల రాకపోతే వాడు ఓడిపోయినట్టే. ఒకవేళ అందరూ 15 మినిట్స్ లోపల వస్తే ఎవడైతే ఎక్కువ టైం తీసుకుంటాడో వాడు ఓడిపోయినట్టే. విమార్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇప్పుడు డింపిగాడు అయితే వెళ్ళబోతుండు. ఇప్పుడు పనిష్మెంట్ ఏంటిదో చెప్పలే కదా. ఎవరైతే లాస్ట్కి 2 వస్తారో వాళ్ళిద్దరికి పెండ నీళ్ళతో స్నానం. హెల్దీకి హెల్దీ, నో ప్రాబ్లం. 2-3 రోజుల దాకా వాసన ఉంటుంది, దృష్టిలో పెట్టుకొని టక్కడక దేవులాడుకుని రా. ఆగమాన్ చేయక ఆయన కొడతారు, అటు ఇటు ఉరకగల. జస్ట్ 10 రూపీస్ ఐటమ్ ఏముందో చూసుకొని తీసుకొని రా. సో టైమర్ వచ్చేసి స్టార్ట్ అవుతుంది. అరే కీ అన్నాక ఇగోరా, ఇది మళ్ళా వాడు వచ్చినప్పుడు చూపి టైమర్. ఎరక తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే డింపియాడ్ అయితే వచ్చేసిండు. 8 minutes 2 seconds అయితే అయింది. కరెక్ట్ ఆపినారా? దొరికినాయారా? ఏమేమి దొరికినారా చూపిస్తారా? నెక్స్ట్ వేది నేనే ఒకసారి చూస్తే నాకు ఈజీ ఉంటుంది. ఇట్లా పెట్టుకున్నాం. మరి ఒకటి తెచ్చింది మళ్ళీ ఇవ్వద్దని ఎంత టైం?
8 minutes 2 seconds పట్టిందిరా. నీకు ఇంతగానే టైం కూడా పట్టిందిరా? బిల్డింగ్ కన్నా బిల్ చేసే దగ్గర లేట్ అయింది. ఇద్దరు ముగ్గురు బయట కూడా మెదులుతుండు అడుగుతారు చూసా. దాంట్లో ఎక్స్ప్రెస్ కౌంటర్ ఉంటుంది కదా ఒకటి 2-3 ఐటమ్స్ ఉన్న వాళ్ళకి. అటు సైడ్ ఉన్నది కదా, ఆడ కూడా మంది ఉన్నారు. ఇంకొక ఆయన వచ్చిండు. చలో డింప్యాన్ అయితే అయిపోయింది. వాడు ఏం తీసుకొచ్చిండని చెప్పేసి వీడియోకి ఎండింగ్లో అయితే చూపిద్దాం. ఇప్పుడు ముంగట నాదే రత్నదీప్. చలో రత్నదీప్. ఇప్పుడు రత్నదీప్ దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడు నేను పోతున్నా. టైమర్ స్టార్ట్ చేయరా. స్టార్ట్. జీరో అని ఊరుకో 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 ఊరుకో. ఫస్ట్ ఐటమ్ అయితే దొరికేసింది 10 రూపాయలు. హాయ్ రే హాయ్. స్టాప్ చేయరు. 8 నిమిషాలు రా. 3 minutes 7 seconds. రికార్డ్ ఇది. నేను ఏమేమి ఐటమ్స్ తీసుకొచ్చినా అని చెప్పేసి వీడియో లాస్ట్ చూపిస్తా. సేమ్ డింపియాన్ లెక్క. విజయవంతంగా నాదైతే కంప్లీట్ అయిపోయింది. మరీ 3 నిమిషాలు వస్తా అని చెప్పేసి నేనైతే అనుకోలే. నన్ను ఎవరైనా క్రాస్ చేస్తారని కూడా నేను అనుకుంటలేను. 3 నిమిషాలు లెవెల్ తీసుకురారు. ఇప్పుడు ముంగట మోర్ రాబోతుంది. మోర్ ఎవరిరా? నాది. డాంగ్లీ కదా. ఎప్పుడైనా పోయినావారా మోర్కి? ఇంతవరకు నాకైతే భయం అవుతుంది అసలు ఏడేముంటదని. చక్క దేవులాడు ఏమైనా కనబడితే కథం బిల్డింగ్ చేసుకోర్రా. అందుకంటే ఎక్కువ ఏం లేదు ఇక. ఓకే ఓకే. సో లెట్స్ గో టు మోర్. డాంగ్లీ అని మోర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. డాంగ్లీ ఆర్ యూ రెడీ? రెడీ. టైమర్ స్టార్ట్ చేయాలనా? చేసేయి ఆగు ఒక నిమిషం. టీమ్ అనే అరే వాడిని బయట ఉంచుర్రా. దిగరా డిపి అడిగి రెడీ ఉంచానికి. 3, 2, 1. స్టాప్ వచ్చేది. ఆపు ఆపు ఆపు. మన డాంగ్లీ అని టైమింగ్ వచ్చేసి 4 minutes 27 seconds లా 3 ఐటమ్స్ అయితే తీసుకొచ్చిండు. అన్ని 10 రూపాయలు ఉన్నాయి. రవిట్ మీద 10 రూపాయలు ఉన్నాయి. వెరైటీయా? ఏమేమి గింత చెప్పాను. వెరైటీ అందులో అనిపించాలన్నా దొరుకుతలేవు. కొత్తగా కదా అంటే ఫస్ట్ టైం పోవడం కదా. ఇప్పుడు ఆగమైదులు అని చెప్పేసి మేము కూడా పోయినాం సైడ్కి. అన్న దొరుకుతలేవు అన్న అంటుండు. కొద్దిగా కూల్గా రా, ఆరామ్సే దేవులాడరా అంటే అప్పుడు మెల్లగా దేవులాడండి దొరికినాయి. వాడు ఏమేమి తీసుకున్నా అని చెప్పేసి అవి కూడా మీకు లాస్ట్లో ఎండింగ్లో చూపిస్తాం. ఇప్పుడు వదిరా నేషనల్ మార్ట్. శేఖర్ రెడీయా? రెడీ. వాడు ఆల్రెడీ కెమెరా చూస్తుండే ఎవరో తీసుకొచ్చారని చెప్పేసి. అయినా తీసుకొచ్చినవి చూసినా కానీ అది తెచ్చుడు కొంచెం ఇబ్బంది. దొరకలేదు ఐటమ్. దొరకలేదు. దొరకడం అసలు 10 రూపీస్ దొరకలేదు. దొరికినా కానీ ఐటమ్ కింద. ఇప్పుడు మనం చేయాల్సి ఛాలెంజ్. దొరకలేవు ఘోరం టెన్షన్ అయింది. ఎట్లుంటుందో నా దాంట్లో కూడా నేను ఘోరం భయపడ్డా. చలో ఇప్పుడు వచ్చేసి లెట్స్ గో టు నేషనల్ మార్ట్. అది పోయేది గిడిది కేక్ అని అట్లకెళ్ళి దింపుకొని రావాలి. మెయిన్ రోడ్ పండి పోతే ఒక 200 meters అటువై 200 meters ఇటు రావాలని చెప్పేసి చిన్న చిన్న గైలకి వెళ్ళి పోతున్నాం. కూరగాయని తెలిసాడు తవ్వ. వాడు చెప్తా ఉంటే డాంగ్లీగాడు నాకు తెలుసు నేను కూడా చెప్తా అన్నాడు. మరి ఇప్పుడు డాంగ్లీగాడు చెప్పింది దాన్ని మీకు పోతున్నాం. వాడు చక్కగా అడిగి తోలుకుపోతాడా మరి నేషనల్ మార్ట్ దగ్గరికి, లేకపోతే రిలయన్స్ తోలుకుపోతాడా చూద్దాం. ఒరే కరెక్టే పోతున్నాం. మారా ఏమొత్తలేదు. అన్ని చిన్న చిన్న ఇంట్లో వచ్చినాయి. కరెక్టే స్టేట్ పోతే రాదు. వెంకటేశ్వర కళా మందిర్ లెఫ్ట్ పోవాలి పక్క పోని అన్న చూడే చెప్తున్నా పోని. డాంగ్లీగాడు చెప్పిన ప్రకారం పోతున్నా. ఒకవేళ రాలేదనుకో చూడు చాయ్ సమోసా డాంగ్లీ అంది అలా. నేను ఇటు లెఫ్ట్ పోని. ఇప్పుడు స్టేట్ గిట్లా అనుకోలే నేను. అక్కడ ఉంది మరి గడ రైట్ పోని అంటవా? అంట చక్కగా పోతే వెంకటేశ్వర కళా మందిర్ వస్తుంది అన్నాడు. ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ వచ్చినాం. నేనేమన్నా చక్కగా లెఫ్ట్ పోతే రైట్ కొట్టు. శేఖర్ ఆర్ రెడీ? రెడీ. నేషనల్ మార్ట్ ఇద్దరికి ఎప్పుడు పోయినావా? ఎక్కడ ఏముంటుందో కూడా తెలియదుగా. ఇక్కడ ఏముంటుందో తెలియదు. ఆడ ఎంత క్యూ ఉందో కూడా తెలియదు. టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నా. 3, 2, 1 ఆగి కీ అని బయట వెళ్ళిపో.
నీ ఫోన్ ఏం చేసుకుంటారా? శేఖర్ గారు అయితే వెళ్ళిపోయింది గాయస్. ఐటమ్స్ అయితే దొరికినాయి, క్యూ ఘోరంగా ఉన్నాయి. క్యాష్ ఆన్లైన్ పేమెంట్? నేను లోపలికి వేయించిన చూద్దామని వాడు ఏం తీసుకుంటాడని. ఒకటే కౌంటర్ ఉంది. ఉన్నది. అన్ని కౌంటర్లు ఉన్నాయి కానీ ఒకరే ఉండొచ్చు. దానిలో అంటే సామాన్ బాగా పెట్టింది కానీ టైం వేస్ట్ అవుతుంది. ఎంత టైం అయింది? అజ్జా 6 minutes 5 seconds. నన్ను అయితే దాటిపోయింది సేఫ్. దీన్ని కూడా దాటేస్తాడు కావచ్చు. తొందరగా అంటుంది దినిపి. శేఖర్ గారు అయితే వచ్చేసాడు. టైం వచ్చేసి 8 minutes 10 seconds. నీ ఎంత డింపి? ఏం అయితే అందరూ లాస్ట్ చూసుకుందాం. ఏమైందిరా కింద చెప్పాను? ఆడ బిల్ కౌంటర్ గా లేట్ అయింది, ఒక్కలే ఉన్నారాడ. నేషనల్ మాట మొత్తంగా ఉన్నట్టున్నావుగా. మనకి ఎటువంటి లాస్ట్ క్వశ్చన్ ఇద్దరు కావాలి కాబట్టి వాళ్ళు ఇద్దరిని పడితే సరిపోతుంది. ఇప్పటి వరకు అయితే నేను సేఫ్. అది అట్లా కూడా తర్వాత చూసుకున్నట్టు కూడా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎవరు అని చూరా గదే ఉన్నది. నాకు ఇప్పుడు భయం ఉన్నది. కిందనే దేవుడు ఆడుకోవాలి. చలో ఇప్పుడు వచ్చేసి లెట్స్ గో టు రిలయన్స్. ఈ సిటీలో ఈ కొనకు మేమున్నాం, ఆ కొనకు రిలయన్స్ ఉంటది. చెప్పు బ్రో. మొన్న పెండవాసన 3 రోజులు పెండవాసన మొన్న ఒక రోజు దీనిలో పోతే 3 రోజులు పోలేదు బ్రో. చెప్పాలా? అక్కడ కౌంటర్ ఒకటే ఉంది కదా, ఆ కౌంటర్ కా నిలబడి ఉంటే 20 minutes అవుతుంది. పక్క 4 ఉన్నారు, మొత్తం ఫ్యామిలీ ప్యాక్ ఇంత సామాన్ వేసుకొని ఉన్నారు. ఆడ అర్థం అవుతుండే నా పని. ఇప్పుడు వచ్చేసి కూరగాయల టర్న్ రిలయన్స్ దగ్గరికి అయితే వచ్చేసినాం. వాడు పోయి 10 రూపాయల ఐటమ్స్ 3 తీసుకొస్తాడా, మరి ఎంత టైం తీసుకుంటాడా అనేది చూద్దాం. 3, 2, 1. పోయి ఎగబడు. నాకైతే ఇవి రెండే దొరికినాయి. ఒకటి పార్లేజ్ దొరికింది, ఇంకోటి ఏదో కేక్ దొరికింది, ఇంకోటి అయితే దొరుకుతలేదు. సూప్ దొరికింది 10 రూపాయలది. స్టాప్. కూర ఎంత అనుకుంటున్నారా టైము? నేను 10 నిమిషాలు అయిందా? 9:30. అజ్జా ఇంతసేపు అయినా అంటే దొరుకుతలేదు. ఒక్క ఐటమ్ మొత్తం మీదనే ఉన్నాయి. ఫస్ట్ ఫ్లోర్ ఎక్కాలి. మీ అందరికీ మంచిగా కింద ఫ్లోర్లో గ్రౌండ్ ఫ్లోర్లో, నా ఫస్ట్ ఫ్లోర్లో ఐటమ్స్ అన్ని. ఇప్పటికైతే లాస్ట్ కూరగాడు వన్ మీద డింపిగాడా శేఖర్ గాడా అని చెప్పేసి కొద్దిగా కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో ఇప్పుడు సిటీ నుంచి వెళ్ళిపోదాం మన ప్లేస్కి. పోసుకున్నాడు ఇప్పుడు నువ్వు కన్ఫర్మ్ నీతో ఇంకోటి ఉంటాడు. ఇక ఒకవేళ ఎవడైనా తీసుకుందాని మీ ఎంఆర్పి 10 రూపాయలు లేదనుకో, వాడు ఉంటాడు ఆ లాస్ట్ నుంచి వెళ్ళి పైకి ఉన్నాడు. నేను వద్దు, నువ్వు ఉంటావు కన్ఫర్మ్, వీడు సేఫ్ అవుతాడు. నువ్వు లాస్ట్ ఉన్నావు కదా, ఇద్దరు దాని మీద లేకపోతే వాళ్ళిద్దరే ఉంటారు. చలో అది మన ప్లేస్కి వెళ్ళిపోయి చూసుకుందాం. ఇప్పుడైతే లెట్స్ గో టు అవర్ లొకేషన్. డాంగ్లీ గాని బిల్లు లేదని చెప్పేసి శేఖర్ గారు బాగా ట్రోల్ చేస్తుండ్రు. డాంగ్లీ గారిని బిల్లు తీసుకొచ్చి చూపిస్తా అని చెప్పేసి ఇప్పుడు పోతుండు. మరి అప్పుడు 4 నిమిషాలు అయింది కదా, ఇప్పుడు మళ్ళీ మనకి కంటిన్యూ టైమర్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని నిమిషాలు వస్తాడో అన్ని నిమిషాలు 4 నిమిషాలకు యాడ్ చేస్తాం. అయినా సరే వాళ్ళు లాస్ట్ పోతే ఇక లాస్ట్ ఉన్నోళ్ళే ఉంటారు. కాలే దిగట్రా ఆయన సార్ 2, 1. అయింది. ఓ నా అంత అయితే చూడు ఆడ, ఎందుకంటే వాళ్ళది కంటిన్యూ బిల్ ఉంటుంది. ఇప్పుడు ఆమె ఎక్కువ వస్తాయి పైసలు బిల్లు కొడితే మళ్ళీ ఆడ. మరి సేఫ్ మరి ఆమె చూపెట్టుకోవాలి కదా. ఉడుతున్నాయి నేను సేఫ్ అయితే మరి బిల్లు తీసుకురావాలి కానీ భలే ఉంటుందిరా. శేఖర్ గారు ఆగమైపోతాడు. ఇక తెచ్చినా సరే ప్రాసెస్ అంతే ప్రాసెస్ ఈజ్ ప్రాసెస్ ఫర్ ఆల్. ప్రాసెస్ అంతే ప్రాసెస్ స్టాప్. చలో దా. డాంగ్లీ గాని ఇంత ముందుకు 4 నిమిషాలు చిల్లర అయింది, ఇప్పుడు 2 నిమిషాలు అయింది. మొత్తం ఓవరాల్ కలుపుకున్న 6 నిమిషాలు చిల్లరనే. ఇప్పటికైతే లాస్ట్లో కూరగాడు వాని మీద ఈడ ఆడ తెచ్చినారు బిల్లు ఇద్దరు. శేఖర్ గారు ఎట్లా అట్లా షేప్ అయిదామని ప్లాన్ చేసిండు కానీ సో మొత్తానికి అయితే అందరం 10 రూపాయల 3 ఐటమ్స్ డిఫరెంట్ స్టోర్స్ నుంచి తీసుకొచ్చినాం.
ఇప్పుడు ఆ 10 రూపాయల 3 ఐటమ్స్ అంటే 30 రూపాయలకు సంబంధించిన ఐటమ్స్ ఒక్కొక్కరికి ఎంత బిల్లు పడ్డా చూద్దాం. అంతేకాకుండా ఎవరికి ఎంత టైం పట్టింది అనే దాని గురించి కూడా చూద్దాం. మీకు అందరికీ ఇప్పటికే అర్థమైపోయి ఉండొచ్చు, అందరికంటే తక్కువ టైంలో నేను తెచ్చిన, ఎక్కువ టైంలో కూరగాయలు తెచ్చిండు. కూరగాయలతో ఇంకోడు రివెంజ్ ఛాలెంజ్లు ఉండబోయేది అని మీకు ఇప్పుడు క్లియర్ అయితే కావాలి. ఇందులో ఇంకొక ట్విస్ట్ ఏంటంటే వీడు బిల్లు మర్చిపోయి వీడు మళ్ళీ పోయొచ్చిండు కదా, ఆ నిమిషంన్నర 2 నిమిషాలు మళ్ళీ వానికి యాడ్ అయింది అది. సో ఫస్ట్ టైమింగ్ ఎంత లాస్ట్ టైమింగ్ ఎంత అని చెప్పేసి అవి 2 యాడ్ చేస్తే వీడు ఉంటాడా వీనితోటి, లేకపోతే వీడు ఉంటాడా బాగుంటాడా అని చెప్పేసి ఇప్పుడు చూసుకుందాం. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫస్ట్ డింపిగాడు వీమార్ట్కి అయితే వేయండు. ఏమేమి తీసుకొచ్చిండంటే ఈ టాప్ రోమెన్ ఒకటి తీసుకొచ్చిండు, 50-50 గోల్మాల్ ఒకటి తీసుకొచ్చిండు, ఇంకోటి ఏదో బిస్కెట్ ఉన్నది వెరైటీ, ఇంతవరకు చూడలేదు, దీన్ని ఫస్ట్ టైం చూస్తున్నా, ఏదో హాబ్నీస్ అని చెప్పేసి ఉంది. ఇవన్నీ ఇప్పుడు 10 రూపీస్ సంబంధించిన లేదా అని చూద్దాం. ఫస్ట్ వీడు తీసుకొచ్చిన టాప్ రోమెన్ చిల్లీ ఎంత 10 రూపీస్ కనబడుతున్నారా? ఓకే, ఇది పాస్. నెక్స్ట్ 50-50 ఏదో 10 రూపీస్. ఓకే పాస్. థర్డ్ది డైరెక్ట్ ఎట్లా మీదనే రాసింది 10 రూపీస్. ఈ 30 రూపాయల ఐటమ్స్కి గాను వీనికి వీమార్ట్లో ఎంత పడ్డది అంటే 27 రూపాయలు పడ్డది. అంటే మనకు ఎంఆర్పీ కంటే 3 రూపాయలు తగ్గిందనమాట. మిగతా బ్యాలెన్స్ అయితే ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాది, నేను రత్నదీప్కి అయితే పోయినా. రత్నదీప్లో 3 ఐటమ్స్ తీసుకొచ్చిన. అవి ఏంటంటే 50-50 మసాలా మస్కా చేస్కా, నాది కూడా. వీని గోల్మాల్, నాదేమో మస్కా చేస్కా, 2 వేరే. ఇంకోటి కుర్కురే గ్రీన్, ఇంకోటి వచ్చేసి ఫెవిక్విక్ అయితే తీసుకున్నాను నేను. ఈ మూడికి సంబంధించిన ఎంఆర్పీ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తా. 30 రూపాయలు. ఫెవిక్విక్ 10 రూపీస్. ఓకే, ఇది వచ్చేసి 50-50 10 రూపీస్. కుర్కురే ఇది మీదనే ఉంది డైరెక్ట్, మంచిగా నీట్గా కనబడదు పోగానే 10 రూపీస్. ఈ 30 రూపాయల ఐటమ్స్ గాను నాకు అయింది 28 రూపీస్ అయితే అయిందనమాట. మిగతా అమౌంట్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను జస్ట్ మీకు ఐటమ్స్ అవి ఎంఆర్పీ అదే చూపిస్తున్నా, కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి, ఎవరికి ఎంత టైం పట్టిందని చెప్పేసి వీటి తర్వాత చెప్తాను నేను. థర్డ్ వచ్చేసి మన డాంగ్లీ గాడు మోర్కి అయితే వేయండి, మోరే కదా. మోర్లో వీడు ఏం తీసుకుండు, ఏంటిరా ఇది కారపూస అనట. కారపూస తీసుకుండు. ఇదేంటిరా పాప్కార్న్ టైపా, జెలీమేట్స్. వాడు ఏం తీసుకున్నా వానికి తెలియదు, ఏంటిదని తీసుకున్నారా 10 రూపాయలు కాదు. వీడు వెరైటీగా బట్టల సబ్బు తీసుకున్నాడు రా, 10 రూపాయలు. నేను బట్టల సబ్బు షాక్ అయినా, బట్టల సబ్బు తెచ్చిండు 10 రూపాయలని పెద్దగా కనబడట్టున్నది. చలో వీటికి సంబంధించిన ఎంఆర్పీ అయితే మీకు చూపిస్తా. సర్ఫ్ ఎక్సెల్ 10 రూపీస్. ఇంకోటి జెలీమేట్స్ 10 రూపీస్ పైన కనబడుతుంది. ఇంకోటి వచ్చేసి కారపూస, ఇది ఎడ చూసిండు ఇక 10 రూపీస్. మంచిగా చూసిండు రోగిడ కింది దాకా. సో ఈ 3 30 రూపీస్ ఐటమ్స్కి గాను వీనికి ఎంత అయిందంటే 29 రూపీస్. దానికి సంబంధించిన చేంజ్ అయితే ఇక్కడ ఉంది. సో 4th పొజిషన్లో శేఖర్ గాడు నేషనల్ మార్ట్కి అయితే వేయండు. ఫస్ట్ టైం నేను కూడా అలా వేయను, అందరం ఫస్ట్ టైం వేయను. మీ అలా వాడు ఆగం వేయండు. నేను పోయే వరకు అలా చేస్తుండు. అది చూడరా కొద్దిగా కూల్ గారా చూసుకోరా అంటే అప్పుడు మెల్లగా ఆగి చూసుకున్నాడు. ఇది వచ్చేసి మార్వెల్లా, ఒకటి కేక్ టైప్ తీసుకున్నాడు మార్వెల్లా. ఇంకోటి వచ్చేసి ముఫ్లూస్, హైదరాబాద్ కేక్ ముఫ్లూస్ అని చెప్పేసి ఒకటి ఉన్నది. ఇంకోటి పాప్కార్న్, వీడికి కూడా డిఫరెంట్ ఐటమ్ దొరికింది ఒకటి. కాకపోతే ఇవన్నీ మనకు 10 రూపీస్ సంబంధించిన ఎంఆర్పీ ఉన్నాయో లేదో చూద్దాం. ఇది 10 రూపీస్ ఉంది కేక్. ఓకే, అప్పుడు వీడికి ఇలాగా మంచిగా చూసింది. ఇది కూడా 10 రూపీస్ ఉంది, ఇది కూడా 10 రూపీస్ ఉంది. సో వీని ఐటమ్స్ కూడా పాస్. వీని 30 రూపాయల ఐటమ్స్కి సంబంధించి ఎంత కాస్ట్ అయింది అంటే 24 రూపీసేనారా, అన్నిటికంటే తక్కువ. అంటే తీసుకున్న ఐటమ్స్ బట్టి కూడా ఉంటుంది కావచ్చు. సో మనకు వచ్చేసి 24 రూపీస్ అయింది. మిగిలిన చేంజ్ అయితే ఇక్కడ ఉంది, మీరు చూడొచ్చు. ఓకే, లాస్ట్ పొజిషన్లో మన కూరగాయలు అయితే రిలయన్స్కి అయితే వేయండు. రిలయన్స్లో మీకు తెలియచ్చు, సిపి నుంచి దృష్టిలో తెలిసి ఉండొచ్చు, 2 ఫ్లోర్లు ఉంటుంది. వీడు ఏమనుకున్నాడంటే నేను డైరెక్ట్ కంప్యూటర్ కాడికి బిల్లింగ్ ఉంటుంది కదా, ఆడనే పెడతారు కదా, డైరీ మిల్క్ కిట్ క్యాట్ అట్లా పెడతారు కదా, అలా దొరుకుతుంది తొందరద్దాం అనుకున్నా. కాకపోతే ఫుడ్ ఐటమ్స్ ఆడ ఏం ఉన్నాయి. డైరీ మిల్క్ ఎంత ఉంది, 10 రూపాయలు, దానికి 10 రూపాయలు లేవు, 30 రూపాయలు ఉంది. కిట్ క్యాట్ కూడా 20 రూపాయలు ఉంది. ఇక మళ్ళీ మీది కురుకున్నా ఫుడ్ సెక్షన్. ఇగో వీళ్ళు ఐడియా చేసిర్రు, వీడు అట్లా బిల్లింగ్ కార్డు తీసుకుంటా అని వీడు పోయిండు. ఆ పొజిషనే వీని మైండ్లో ఉంది కాబట్టి వాడు అక్కడికే ఫోకస్ చేసిపోయిండు, వేరే దగ్గర దేవులాడలేకపోయిండు. వీడేమో ఎగ్దమ్ చాట్ జీపీటీని అడిగిండు 10 రూపీస్ ఫుడ్ ఐటమ్స్ అని చెప్పేసి. దానిలో వచ్చిన దానికే సెలెక్ట్ చేసుకుని వీడు ఆడ ఆగం అయిపోయిండు. నేను డైరెక్ట్ ఆమెనే అడిగిన 10 రూపాయలు దొరుకుతాయి అలా. వీడు అడిగిండు 10 రూపాయలు ఏమన్నా 10 రూపాయలు లేదా నార్మల్గా పోయినా, నార్మల్గా తీసుకుని నార్మల్గా వచ్చేసిన, మంచిగా అయిపోయింది. కూరగాయలు వచ్చేసి తీసుకున్న 3 ఐటమ్స్ అయితే చూద్దాం. ఒకటి వచ్చేసి స్వీట్ కార్న్ వెజ్ తీసుకున్నాడు, సూపు, ఒకటి మార్వెల్లా కేక్ తీసుకున్నాడు, ఇంకోటి వచ్చేసి పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ అయితే తీసుకున్నాడు. ఇప్పుడు వీటికి సంబంధించిన ఎంఆర్పీ అయితే చూద్దాం. తీరా డైరెక్ట్ మీదనే రాసింది వీడికి, అందుకే కనబడట్టు తొందర. ఇన్ని చూసినారు కాదు దేవులాడినా ఇక్కడ మీద ఉంది కదా కనవల్ల. అప్పుడు ఇది వచ్చేసి స్వీట్ కార్న్ సూప్, ఇది మంచిగా పెద్ద మీదనే కనబడుతుంది. ఇది ఇట్లా చూసినట్టున్నాడు. మార్వెల్లా కేక్ సేమ్, ఇది ఇంతమంది శేఖర్ గారు తీసుకున్నదే. సో ఈ 3 ఐటమ్స్కి 30 రూపాయలకు గాను ఎంఆర్పీకి వీనికి నిజంగా ప్రైస్ ఎంత పడదు చూద్దాం. ఇట్లా బిల్ అంతా 24.35 అంటే
శేఖర్ గాంధీ అది తక్కువ పడ్డది, ఆ తర్వాత విన్ తక్కువ పడ్డది. ఇక ఐటమ్స్ బట్టి అనుకోండి, ఇప్పుడు మేము ప్రైజెస్ అయితే కంపేర్ చేస్తలేము. ఇప్పుడు టైమింగ్ కనుక మనం చూసినట్టయితే ఫస్ట్ వీమార్ట్కి వెళ్ళిన డింపిగానికి 8 నిమిషాల 2 సెకండ్లు అయితే పట్టింది. సెకండ్ రత్నదీప్కి వెళ్ళిన నాకు 3 minutes 7 seconds అయితే పట్టింది. థర్డ్ పొజిషన్లో ఉన్న డాంగ్లీగానికి 4 minutes 27 seconds. బిల్లు మర్చిపోయాడు మళ్ళీ పోయినందుకు లాస్ట్కి మళ్ళీ యాడ్ చేసినాం 1 minute 56 seconds. 6:23 అనుకోండి, డాంగ్లీగానికి 6:23. ఫోర్త్ పొజిషన్లో నేషనల్ మార్ట్ మన శేఖర్ గానికి 8:10. లాస్ట్ మన కూరగానికి రిలయన్స్ వేణుగా మనకి 9:32. మొత్తానికి అయితే ఓడిపోయింది. మొత్తానికి అయితే ఫైనల్ లూజర్ని కనుక మనం చూసుకున్నట్టయితే కూరగాడు ఫిక్స్ నేను చెప్పినట్టు. దాని తర్వాత మన శేఖర్ గాడు 8 minutes 10 seconds. డింపిగానికి అంటే జస్ట్ 8 seconds తేడా అంతే. ఇప్పుడు ఓడిపోయినానికి ఇవన్నీ తినాలి కదా మేము. ఓడిపోయినా చెప్తే ఆల్రెడీ బర్రెపెండ. ఇప్పుడైతే ఇక లేట్ చేయకుండా ఇక్కడ పెండ దొరకది, కిందికి వెళ్దాం. కిందికి వెళ్ళి పెండ స్నానాలు అయితే వేపిద్దాం. సో ఫైనల్గా ఇప్పుడు వచ్చేసి పనిష్మెంట్ ఇచ్చే టైం అయితే వచ్చేసింది. రెడీ? ఒకటి చెవు మూసుకుంటుండే, ఒకటి ముక్కు మూసుకుంటుండే. రెడీ? అన్నది పెండనేనా? వాసన. శేఖర్ గాని ఒకసారి పెండలీలు పోసడేమో కానీ మరిగిండాడు. ఇక పెండలీలు అనగానే ఓడిపోతుండు. జోలో చీప్ లాంటివి ఎట్లా ఓడిపోతుండో పెండలీలు లాంటివి అట్లా ఓడిపోతుండు. కౌంటర్ దగ్గర ఒక్క అతనే ఉన్నారు కౌంటర్ దగ్గర. అదే విధి. నేషనల్ మార్ట్ నీకే రావాలని ఏముంది, నీకు అక్కడ కౌంటర్ బ్లాక్ కావాలని ఏమున్నది. నాకు రిలయన్స్ రావాలని $4 నీకు వచ్చింది కాబట్టి అక్కడ సిచ్యువేషన్ అట్లా క్రియేట్ అయింది, మీరు ఓడిపోయారు. కిస్మత్. దట్ ఈస్ కిస్మత్. అంతే. ఓకే, హ్యాపీ. అనేది పెండనే సార్ కూడా పెండ పోసుకెళ్ళాడు, దొరుకుతుంది ఎప్పుడు ఒకసారి చెప్తాం. ఆగు, ఎగురుతుండ మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. స్పోర్ట్స్ స్పిరిట్ రా. మొన్న కూడా పోసిండు. గెలవాలన్న తప్పని ఉండాలి. గదేనే ఇది నాకు బర్రె పెండలే కనిపిస్తుంది, పంది పెండలే కనిపిస్తుంది నాకు. డాంగ్లీ గారు దేనికి వేయండు, డాంగ్లీ గారు దేనికి వేయండు, నాకు దానికి సంబంధం అయితే లేదు. 2 కాలదా 4 కాలదా? 4 కాలది. 2 కాలం అయితే కాదు. Life was dull until you came. I was breathless when we first met. Couldn't keep my hands away